మిర్యాలగూడ పరువు హత్య కేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు. హంతకుడు అబ్దుల్ బారీ కోసం 4 బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు ముందు మిర్యాలగూడ పట్టణంలోనే భారీ బస చేసినట్లు తెలుస్తోంది. హత్య వివరాలను కాసేపట్లో ఎస్పీ మీడియా ముందు వెల్లడించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు నల్గొండ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మృదుల ఇటు సంచలనం కలిగించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి ఈ రోజు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా దీన్ని ధృవీకరించారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టడంతో పాటు ఈ హత్యకు సంబంధించి మొత్తం వివరాలను కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ నెల 14న ఘటన జరిగినప్పటి నుంచి కూడా పోలీస్ శాఖ చాలా తీవ్రంగా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ రంగనాథ్ అయినా ప్రత్యేకంగా మినిట్ టు మినిట్ ఇటు ఎవరైతే చీఫ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఐఓగా ఉన్న డిఎస్పీ శ్రీనివాస్తో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. అదేవిధంగా మిర్యాలగూడలో ఆయన 2 రోజులు అక్కడే మాకం వేసి మొత్తం కూడా కేసుని ఎప్పటికప్పుడు ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఈ కేసు ఇటు పోలీస్ శాఖను కొంత విమర్శలు పాలు చేసినట్లుంది. పోలీస్ శాఖ పట్ల వేలెత్తు చూపే విధంగా కొన్ని అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఐజీ అదేవిధంగా ఎస్పీ లెవెల్లో ఇటు ఎవరైతే తనకు ప్రాణాన్ని ఉందని కలిసినప్పటికీ కూడా అతనికి రక్షణ కల్పించలేకపోవడం పట్ల ఒక పోలీసు నిర్లక్ష్యం ఉందని చెప్పి కూడా వివిధ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి లోపం లేకుండా ఒక సమగ్రంగా ఒక నివేదిక మొత్తం ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ తయారు చేసినట్టు తెలుస్తుంది. ముందుగా ఈ రిమాండ్కి తరలించే ముందు కూడా మొత్తం కూడా ఒక పకడ్బందీగా నివేదిక ఉండాలి. ఎందుకంటే రేపు సాక్ష్యం పరంగా ఇటు టెక్నికల్ అంశాల పరంగా లేదంటే వివిధ అంశాల పరంగా ఎక్కడ కూడా లోపం లేకుండా కూడా ఉండేలా మొత్తం కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 మంది దీంట్లో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే యాక్షన్ టీం ఉందో ఈ యాక్షన్ టీంకి సంబంధించి 4 ప్రత్యక్షంగా అక్కడ అదే మిర్యాలగూడ స్పాట్ సమయంలో అక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. అందులో ముఖ్యంగా అబ్దుల్ బారీ ఏదైతే ఓల్డ్ సిటీకి సంబంధించిన ఒక రౌడీ షీటర్, అతను గతంలో ఐఎస్ఐతో కూడా సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా గుజరాత్కి సంబంధించిన అరిన్ పాండే హత్య కేసులో కూడా నిందితుడిగా ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వ్యక్తికి సంబంధించిన అంటే బారీకి సంబంధించిన కీలక అనుచరుడు షఫీ ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డాడో ప్రధాన అంతకుడుగా అతనే అని చెప్పి కూడా ఇప్పటికే నిర్ధారించుకున్నట్టు తెలుస్తుంది. అతను అక్కడ హత్య చేసిన తర్వాత అదేవిధంగా హత్యకు ముందు కూడా అక్కడ మొత్తం ఒక 3-4 అక్కడే చుట్టుపక్కల షఫీకి సహకరించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత హత్య జరిగిన తర్వాత కూడా షఫీ ఎస్కేప్ కావడానికి స్కూటీపై అక్కడి నుంచి పంపించడానికి ఒక వ్యక్తి అక్కడ కీలకంగా వివరించినట్టు తెలుస్తుంది. ఈ మొత్తం ఉదంతంలో ఆ స్పాట్ యాక్షన్ టీంలో మొత్తం 4 పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే ఇప్పటికి అబ్దుల్ బారీ అదేవిధంగా షఫీకి సంబంధించిన మొత్తం గాలింపు అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు పోలీసులు మాత్రం ధృవీకరించలేదు. వాళ్ళు ఇంతవరకు అదుపులోకి తీసుకున్నారా లేదని మాత్రం స్పష్టత లేదు. కానీ మిగతా నిందితులు మొత్తం కూడా ఎవరైతే ఈ ప్రధాన సూత్రధారులుగా ఉన్న తిరునగర్ మారుతీరావు అదేవిధంగా అతని సోదరుడు శ్రావణ్ అదేవిధంగా అతనికి సహకరించిన కాంగ్రెస్ నేత కరీం దాంతోపాటు కాశిం అనే ఒక వ్యక్తి అదేవిధంగా డ్రైవర్ మారుతీరావు డ్రైవర్ మొత్తం ఇలా 8 మంది ఎవరైతే ఈ దీంట్లో కీలక సూత్రధారులు అదేవిధంగా వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి మొత్తం ఇప్పుడు 8 మంది వరకు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 8 మందికి సంబంధించి కూడా చాలా పక్కా మొత్తం కూడా నివేదిక తయారైనట్టు తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు ఏ ప్లాన్లు ఎలా కలిశారు వీళ్ళ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ కావచ్చు లేదా వీళ్ళ మూవ్మెంట్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు మొత్తం మిర్యాలగూడ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ ఒక పెద్ద నివేదిక తయారు చేసినట్టు తెలుస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి లూపోల్ లేకుండా వీళ్ళ కఠినమైన శిక్ష పడేలా మేము ప్రయత్నిస్తున్నాం. వీళ్ళని కఠినంగా శిక్షించేలా మేము ప్రయత్నిస్తామని చెప్పి కూడా ఎస్పీ గతం 2 రోజుల క్రితం కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ ఒక కేసుకు సంబంధించి చాలా ఇటు రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రాల్లోనే సంచలన కేసుగా ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు నిర్లక్ష్యం కూడా వస్తున్న నేపథ్యంలో మరొకసారి అటువంటి పొరపాటు జరగకుండా ఉండేలా పోలీసులు చాలా తీవ్రమైన ప్రయత్నం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి
తెలుస్తుంది. ఇప్పటికే ఇటు ఎవరైతే అమృత ఉన్నారో అమృత కూడా ఈ కేసును సంబంధించి ఒక జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి ఒక ఫేస్బుక్ పేజ్ కూడా మొత్తం దాంతోనే ఒక ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని గంటల్లోనే సుమారు 15,000 మంది ఇప్పటికే ఫాలోవర్స్ పెరిగిపోయారు. గంటకి ఫాలోవర్స్ పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. అటువైపు నుంచి కూడా ఒత్తిడి పెరిగిపోతుంది. మరొకవైపు ప్రజా సంఘాలు వివిధ పార్టీల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఇటు ప్రెస్ మీట్ పెట్టి నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన తర్వాత కేసుకి ముగింపు పలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే హత్య వివరాలు కాసేపట్లో ఎస్పీ మీడియా ముందు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీడియా ముందు ఎప్పుడు వెల్లడించే అవకాశం ఉంది చంద్రశేఖర్? మృదుల అంటే మనకు మొదట అయితే నిన్నటి వరకు కూడా ఇటు ఈరోజు ఉదయం లేదా మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతారని చెప్పి మనకు సమాచారం వచ్చింది. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత 2 గంటల తర్వాతనే ఈ ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే ఈ చూసుకుంటే ఈ టైం బౌండ్ అనేది చూసుకున్నట్లయితే ఇప్పటికంటే ఎవరైతే కీలక నిందితుడిగా అనుమానిస్తున్న అబ్దుల్ బారీ, అదేవిధంగా అతని కీలక అనుచరుడుగా ఉన్న షఫీ, ఈ యాక్షన్ టీంలో పాల్గొన్న షఫీ, వీళ్ళిద్దరి కోసం గత కొన్ని రోజులుగా ఈ ఎవరైతే మారుతిరావు ఉన్నారో మారుతిరావు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళకి సంబంధించిన వేరియబోట్స్ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళని పట్టుకునేందుకు వివిధ టీంలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. అయితే వాళ్ళని ఎక్కడో దూర ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారని చెప్పి కూడా కొంత సమాచారం అయితే వస్తుంది. కానీ దాంట్లో క్లారిటీ లేదు. అయితే వాళ్ళు వచ్చేంత వరకు అంటే వాళ్ళ కోసమే ఈ టైం బౌండ్ కొంత వెనక్కి జరిపారని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా కానీ సాయంత్రం అంటే 2 గంటల తర్వాత ఈ ప్రెస్ మీట్ ఉండే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.